రోమపత్రిక 8:14 ఒక మాట, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలమ్మా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇక్కడ కూడి ఉన్న మనం అందరం ఎవరమో ఏమై ఉన్నామో ఖచ్చితంగా మనం చదువుకున్న ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని బిడ్డలారా, నడిపింపు అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఒకరికి ధనాన్ని బట్టి నడిపింపు ఉంటుంది, ఒకరికి కులాన్ని బట్టి కూడా ఉంటుంది, ఒకరికి బలగాన్ని బట్టి ఉంటుంది, ఒకరికి పేరు ప్రఖ్యాతలను బట్టి, ఒకరికి డిగ్రీలను బట్టి, హోదాలను బట్టి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది నడిపింపు. ఒక మనిషి బాగా ఊగిపోతున్నాడంటే దాని వెనకాల అతను ఏదో చూసుకొని ఊగిపోతున్నాడు అని అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, లోకంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడిపించబడుతూ ఉండగా మరి నీవు ఎలా నడిపించబడుతున్నావు, ఎవరి చేత నడిపించబడుతున్నావు అనేది ఈరోజు ప్రశ్న. నీవు ఎలా నడిపించబడుతున్నావు, ఎవరి చేత, ఎవరి ఆధ్వర్యంలో నీవు నడిపించబడుతున్నావు? దేవుని వాక్యం చాలా క్లియర్గా చెబుతూ ఉంది. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు, వారు మాత్రమే దేవుని కుమారులు. దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ చాలా చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 5 నుంచి చదువుకుందాం. అమ్మ క్షమించిన 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి. చాలా మందిలో దేవుని బిడ్డలారా, ఇదొక పెద్ద జబ్బు ఉంది. ఇదొక జబ్బు, ఒక వేషధారణ. పైకి భక్తి గలవారి వల్లే కనబడటం. ఇది చాలామంది 100కి 100% సక్సెస్ అవుతున్నారు. ఎలా చెప్పండి? 100కి 100% సక్సెస్ అవుతారు భక్తి గల వారి వల్లే కనబడటం. కానీ అసలు వాస్తవం ఏంటంటే దానిలో ఉన్న శక్తిని మాత్రం ఇంకా ఆశ్రయించాల. ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. ఒక జబ్బు, ఒక అలవాటు, ఒక నటన. దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ వచనంలో ఇట్టివారికి విముఖుడువై ఉండుము అని చెప్పి, ఇట్టివారికి విముఖుడువై ఉండుము అని చెప్పి ఏమనండి, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడుతున్నారు. వినండి, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడుతున్నారు. ఎవరు? పైకి భక్తి గలవారి వలె ఉన్నవారు. భక్తి గలవారు అని లోకం అనుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పైకి భక్తి గలవారి వలె ఉండి లోపట మాత్రం పాపభీతిని చంపుకోలేకపోతున్నారు, పాపభీతిని ఆశ్రయిస్తున్నారు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడుతున్నారు. ముందుగా మనం చదువుకున్న లేఖనం ఏంటి? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారే ఇక్కడ
తన ఆత్మీయ కుమారునికి ఈ లేఖ రాస్తూ తిమోతి పత్రికలో అంటాడు, ఇదిగో చాలామంది పైకి భక్తి గల వారి వల్ల ఉన్నారు, కానీ వారు నానా విధములైన దురాశల చేత నడిపించబడుతూనే ఉన్నారు. దేవుని బిడ్డరా, చాలామంది ఇట్లాగా ఫెయిల్ అవుతున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి, ఒక దురాశ కాదు, నానా విధములైన దురాశల చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు. నువ్వు వారిని చూస్తే వారిలా నువ్వు మారుతా, జాగ్రత్త. వారి వైపు చూడొద్దు, వారి వైపు చూడొద్దు. వారు దురాశల చేత నడిపించబడుతున్నారు అని నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు వారికి విముఖుడవై ఉండమో. వారు లోక సంబంధులుగా లోకాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటే వారు ఎప్పటికీ దేవుని కుమారులు కాలేరు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. పాపభరితులై అంటే పైకి భక్తి గల వారి వలె ఉన్న వారి జీవితంలో ఏం పెరిగిపోయింది? పాపం పెరిగిపోతూ ఉంది. అది తగ్గట్లా, అది మానట్లా, లోపల దురాశ అనేది చావట్లా. ఒకటా అంటే ఒకటి కాదు, నానా విధములైన దురాశలు. వీళ్ళు ఎప్పటికీ మారతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. వీళ్ళు ఎప్పటికీ సరి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. వీళ్ళు ఎప్పటికీ దిద్దుకుంటారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇట్టి వారికి నువ్వు విముఖుడివై ఉండుము అంటాడు. ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డ కొన్నిసార్లు అటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిది అంటాడు. దురాశల చేత నడిపించబడుతున్నవారు వారు ఎప్పటికీ దేవుని కుమారులు అని అనబడరు, పిలువబడరు. పైకి భక్తి గల వారి వల్ల కనబడొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా పైన కనబడే భక్తిని, పైన కనబడే దాన్ని చూడ కానీ అంతరంగాన్ని చూచి దేవుడు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. దేవుని బిడ్డరా, ఎంత హృదయ విదారకము అంటే 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీవు ఇంకా అదే విధంగా నానా విధములైన దురాశల చేత నడవబడితే తర్వాత ఏడవబడతావు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుని దురాశల చేత నడవబడుతున్న వారు తర్వాత వారి పరిస్థితి ఏమిటయ్యా అంటే దేవుని బిడ్డరా, చాలా హృదయ విదారకమైన పరిస్థితి. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 15వ వచనం. దానికంటే ముందు 14వ వచనం చూద్దాం. ప్రతివాడు ఒక మనిషిని దురాశ పట్టుకుంటే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. ఒక మనిషిలో దురాశ జొరబడితే చాలా ప్రమాదం. ముందు దురాశల చేత నడవబడతారు. తర్వాత ఆ దురాశ వారిని గట్టిగా పట్టుకుంటుంది, ఈడ్చుకుని పోతాను. ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. ముందు చక్కగా చెయ్యి పట్టుకుని నడిపించింది ఏది? దురాశ. ముందు చక్కగా చెయ్యి పట్టుకుని నడిపించింది, నడక నేర్పించింది. తర్వాత ఏం చేసి తెలుసా? ఈడ్చుకుని పోద్దంట. ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. ఇక మళ్ళీ తిరిగి లేవకుండా, జీవితంలో మరలా తిరిగి కోలుకోకుండా చేసేది దురాశ. చాలామంది పైకి భక్తి గలవారి వలె ఉండి నానా విధములైన దురాశల చేత నడిపించబడుతున్నారు. దేవుని బిడ్డరా, రోమియోలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. అక్కడ ఏ రచయిత అయితే రాశాడో అపోస్తలుడైన పౌలు, ఆయనే తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండండి, ఇట్టి వారు ఉంటే అట్టి వారికి మీరు
విముఖుడువై ఉండుము అంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా ఇంకా దురాశల చేత నడిపించబడుతూ ఉంటే వారు ఎప్పటికీ దేవుని కుమారులు కారు, పిలువబడరు అని వాక్యము చాలా కరాఖండితముగా హెచ్చరిస్తూ ఉంది. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డరా, దురాశల చేత ఈడువబడుతున్న తర్వాత ఆశలు చావట్లా. నేను దేవుని ఆత్మచేత నడిపించబడాలి అనే కోరిక మనలో బలంగా ఉంటే తప్ప కష్టం. అది నేను ప్రతిదినము దేవుని ఆత్మచేత నడిపించబడాలి అనేటువంటి కోరిక ఉంటే తప్ప నిలబడటం కష్టం ఈ దినాల్లో. ఎందుకంటే లోకంలోకి వెళ్తే లోకాన్ని చూస్తే అది వలివేస్తూ ఉంటుంది. రకరకాల ఆశలు అవి దురాశలుగా మారతాయి. ఈ ఆశలు ముందు ఆశగా మొదలయ్యి తర్వాత దురాశలుగా మారతాయి. దురాశ దుఃఖానికి చేటు, దురాశ దుఃఖానికి చేటు అని వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనము దేని చేత నడిపించబడుతున్నాం? ఆత్మచేతన లేదా దురాశ చేతన? మనము దేని చేత నడిపించబడుతున్నాం అనేది ఖచ్చితంగా మనంగా ప్రశ్నించుకోవాలి. నానా విధములైన దురాశలు మనలో పనిచేస్తున్నాయేమో. అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, పైకి భక్తి గల వారి వలవండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు, ఇట్టి వారికి నీవు విముఖుడువై ఉండుము అంటాడు. భక్తుడు దావీదు ఒక చక్కటి విలక్షణమైన ప్రార్థన చేశాడు. 143వ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డరా, 143వ కీర్తనలో చాలా చక్కటి విలక్షణమైనటువంటి ప్రార్థన చేశాడు. 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని చక్కటి ప్రార్థన చేశాడు. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పవు. చెప్పండి, ఈ దినాల్లో ఎవరైనా ఇట్టి ప్రార్థన చేసేవాళ్ళున్నారా? ప్రార్థన చేయమంటే ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు, లోక సంబంధమైన అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము కొంచెం ఇంకొక మెట్టిక్కి ఆత్మ సంబంధులు ఏ విధంగా ప్రార్థించారో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఆ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అంటున్నాడో ఇక్కడ భక్తుడు దావీదు కూడా చేసిన ప్రార్థన, నాకు నేర్పించయ్యా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమో, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక అంటున్నాడు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, నా చిత్తాన్ని నేను అనుసరించకుండా, నా ఇష్టాన్ని నేను అనుసరించకుండా, నీ ఇష్టాన్ని నేను అనుసరించాలయ్యా. నా ఇష్టము నా చిత్తము చేత నేను నడిపించబడకూడదు, కానీ నీ చిత్తము నీ ఇష్టాన్ని చేత నేను నడిపించబడాలి అని భక్తుడు దావీదు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ఆత్మ చేత నన్ను నడిపించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. లోకంలో సంపాదించుకుంటున్నాం, అది సంపాదించుకున్నాం, ఇది కట్టుకున్నాం, అది సంపాదించుకున్నాం, అది ఇది అన్నీ చూసుకుంటూ దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు అనుకుంటున్నాం. భౌతికంగా మనం దీవించబడుతున్నాం, కానీ ఆత్మలో కూడా మనము దేని చేత, ఎవరి చేత మనం నడిపించబడుతున్నాం, ఎలా నడిపించబడుతున్నాం అనేది కూడా మనం పరిశీలించుకుంటూ, నేను లోకములో ఎలా వృద్ధిల్లుతూ ఉన్నానో ఆత్మలో కూడా నేను అలా వృద్ధిల్లాలి అని కోరికతో ఈ సంవత్సరం అంతా నువ్వు ఆరంభించు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కోరిక నీకు ఉండాలి. నేను 2026లో ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నేను నడిపించబడాలి. ఇటువంటి దురాశల చేత నేను నడిపించబడకూడదు, ఇటువంటి ప్రలోభాలకు నేను లోనవ్వకూడదు.
అప్పుడే నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నాకు సహాయం చేయి. ఆ విధంగా ప్రతిదినం కూడా దేవుని బిడ్డరా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, పరిశీలించుకోవాలి. నేను దేవుని ఆత్మచేత నడిపించబడాలి అనే ఒక ఆశతో మనము ప్రారంభించాలి. ప్రతిదినం కూడా ఆ విధంగా ప్రారంభించాలి. నీ ఆత్మచేత ఇక్కడే ఉంది, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవా, నీవే నా దేవుడు అయ్యా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుడుకు నాకు నేర్పం. అంటే నీ చిత్తానుసారంగా, అంటే ఆయన చిత్తాన్ని అనుసరించే వారంగా, మన చిత్తాన్ని కాదు, మన ఆశలు కాదు, ఆయన చిత్తాన్ని అనుసరించే వారంగా నాకు నేర్పము అని భక్తుడు ప్రార్థించాడు. మరి దేవుని బిడ్డరా, ఆ విధంగా మనము ఆత్మచేత నడిపించబడే వారంగా ఉందముగాక. ఈనాడు దురాశల చేత నడిపించబడుతున్న వారు చాలామంది లోకములో భ్రష్టులైపోయారు. దురాశల చేత నడిపించబడుతున్న వారు లోకములో చాలామంది భ్రష్టులైపోయారు. అందులో కొన్ని మచ్చుకు మనం కొన్ని విషయాలు చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అవి ఎలా ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ఆ దురాశలు మనిషిని ఎలా పతనం చేస్తాయి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇప్పుడు దేవుని బిడ్డరా 18వ వచనంలో, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడలా, ఆత్మచేత నడిపించబడితే శరీర కార్యముల చేత మీరు నడిపించబడరు. శరీర కార్యములు ఏంటంటే అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీర కార్యాలే. ఇవన్నీ కూడా శరీర కార్యములు. నీవు వీటి చేత నడిపించబడుతున్నవేమో, శరీర కార్యముల చేత నడిపించబడుతున్నవేమో, జాగ్రత్తగా ఉండాలట. దురాశల చేత నడిపించబడేవాళ్ళు, శరీర కార్యముల చేత నడిపించబడేవారు ఆత్మలో ఎప్పటికీ వారు వర్ధిల్లరు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మచేత మనము నడిపించబడాలి. శరీర కార్యముల చేత నడిపించబడితే అది ప్రమాదమే. నువ్వు ఆత్మలో ఎప్పటికీ ఎదగలేవు. ఇక్కడే ఉంది అవి ఏమనగా అని చెప్పి ఇవన్నీ కూడా మనకి కంఠస్థ వాక్యంలాగా ఉంది. కంఠస్థ వాక్యంలాగా ఉంది. ఏంటిది? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా గడగడగడ చెప్పేసుకుని పోతూ ఉంటాం. ఇవి నాలో లేవు అని చెప్పుకునే వాళ్ళు కావాలి. అదిలో చెప్పండి, ఇవి నాలో లేవు, నేను వీటిని చంపేశాను. మీరు మీ ప్రక్కనున్న వారిని ఈ ప్రశ్న అడగొద్దు, ఇవి నీలో ఉన్నాయని. ఇవి నాలో ఉన్నాయని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇవి నాలో లేవు అని చెప్పుకునే క్రైస్తవులు కావాలి. ఇవి నాలో లేవు అనేటువంటి చెప్పుకునే దేవుని బిడ్డలు కావాలి. ఇవి నాలో లేవు. చెప్పండి, ఎంతమందిలో ఇవి పని చేయట్లేదు? ఎంతమందిలో పనిచేస్తున్నాయి? మరలా ఒకసారి చూద్దాం. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు. ఇన్నిటిలో మనము కొన్నిటిలో యావరేజ్గా పాస్ అవ్వచ్చునేమో, పాస్ మార్క్ వచ్చిందేమో. మరి మిగతా వాటిలో ఒక క్లాసు మనం పాస్ అవ్వాలంటే ప్రతి దేవుని బిడ్డలో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులు అన్నింటిలో పాస్ అవ్వాలి. కొన్ని సబ్జెక్టులో టోటల్గా ఫెయిల్ అవుతారు, కొన్ని సబ్జెక్టులో యావరేజ్గా పాస్ అవుతారు, కొన్ని సబ్జెక్టులో హైగా మంచి ర్యాంక్తో పాస్ అవుతారు. మనము ఏ ర్యాంకులో ఉన్నాం? ఫెయిలా, యావరేజా, మంచి ర్యాంకా?
దేవుని బిడ్డల కొన్ని విషయాల్లో మనము బాగుండొచ్చు, కానీ మరికొన్ని విషయాల్లో చెప్పండి ఫెయిల్ అవుతున్నాము. ఇవి నాలో లేవు అని చెప్పుకునే వాళ్ళు కావాలి. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు వర్తిల్లుతారు. అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఇవి నాలో లేవు అనేవాళ్ళు. దేవుని బిడ్డరా, పైకి భక్తి గల వారి వల్ల వండి వీటిని చంపుకోలేకపోతే, వీటిని వదిలేసుకోలేకపోతే వారు ఎప్పటికీ కూడా దేవుని కుమారులుగా వారు పిలువబడరు. బహుశా చర్చికి వెళ్తున్నారు అని పేరు తెచ్చుకోవచ్చాము, కానీ దేవుడు మాత్రం వారిని చెప్పండి అంగీకరిస్తాడా? ఎన్నో అద్భుతాలు చేశారు, దెయ్యాలు వెలగొట్టారు, ప్రవచనాలు చెప్పారు. అటువంటి వారు ప్రభువా నీ నామం అది చేశాం, ఇది చేశాం, అది చేసాం అని చాలా చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? అక్రమం చేయవాళ్ళరా, అసలు మీరు ఎవరో నాకు మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, నా ఇద్దరిని చెప్పండి అన్నాడు. దేవుని బిడ్డరా, దేవుని ప్రజల హృదయాలలో ఇవి ఉండకూడదు. నువ్వు ఫెయిల్ అయినట్టే. కలహాలు, కక్షలు, ద్వేషాలు, క్రోధములు. కలహాలు లేని కాపురాలు ఉన్నాయా? కుటుంబాలు ఉన్నాయా? కలహాలు లేని కుటుంబాలు, కలహాలు లేని కాపురాలు, కలహాలు లేని స్నేహాలు, క్రోధాలు, కక్షలు లేనటువంటి పనులు. దేవుని బిడ్డ, ఇవి నీ జీవితంలో ఉన్నాయా? కలహాలు లేని కాపురాలు, కలహాలు లేని కుటుంబాలు, ఇవి నీ ఇంటిలో, నీ ఒంటిలో ఇవి ఉన్నవేమో జాగ్రత్తగా పరిశీలించుకో. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు కూడా నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి, కానీ దురాశల చేత, ధనమో, ప్రెస్టేజినో, లెవెలో, హోదానో, డిగ్రీనో, వీటి చేత ఇప్పుడు కూడా నీవు నడిపించబడకూడదు. ఒకవేళ నువ్వు అలా నడిపించబడితే ఎలా ఉంటుంది తెలుసా? అరే వాడు తొడగొస్తున్నాడు, మనం మెడగొస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. మీకు అర్థం కాలా? అరే వాళ్ళు తొడగొస్తున్నారా, మనం మెడగొస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఏమవుతుంది? మెడగొస్తుంటే అయిపోద్ది. దేవుని బిడ్డరా, ఎప్పుడు కూడా మనము అలా ఉండకూడదు. నీవు దేవుని ఆత్మచేత చెప్పండి నడిపించబడాలి. మనం చూస్తున్నాం ఇక్కడే అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇవన్నీ కూడా శరీర కార్యములు. వీటిని గురించి నేను మునుపు మీకు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం. దేవుని బిడ్డరా, ఇవి నీలో ఉన్నాయా? ఇవి నీలో కనీసం పిందెలన్నా ఉన్నాయా అనేది ప్రశ్నించుకోవాలి. కనీసం పిందెలో. ఈ 2026లో ఖచ్చితంగా ఆ పిందెలు ఫలాలు అవునుగాక. ఇంకా నువ్వు పిందెలుగా లేకపోతే ఇంకా పూత రూపంలోనే లేక మరుగుజ్జుగా ఉంటే మాత్రం ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. మనం ఎప్పటికప్పుడు ఎదగాలి. నువ్వు ఎదగాలి, ఆత్మ సంబంధిగా ఎదగాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మ చేతనే నువ్వు నడిపించబడాలి. కానీ శరీర దురాశల చేత నడిపించబడితే శరీరం మలినమైపోద్ది, మనసు మలినమైపోద్ది. గుర్తుపెట్టుకే మాట. కానీ ఆత్మ చేత నువ్వు నడిపించబడితే నువ్వు దేవుని ఎదుట నిలబడతావు, దీవించబడతావు. మనం చూస్తున్నాం ఆత్మఫలమేమనగా అని చెప్పి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఆది సిలువ వెయ్యాలి. మొత్తం కలిపి మూడగట్టేసి సిలువలు వేసేయాలి. అన్నీ మనం పైన చదువుకున్న శరీర కార్యాలు ఏమని చూడు, అవన్నీ మూడగట్టేసి సిలువ వేయాలంట. ఎంతమంది వాటిని సిలువ వేశారు? ఎంతమంది వాటిని సిలువ వేశారు చెప్పండి. దేవుని బిడ్డరా, నువ్వు మారావు అని ముందు నీ కుటుంబ సభ్యులు చెప్పాలి. నువ్వు మారావు అని ముందు నీ కుటుంబ సభ్యులు చెప్పాలి.
పోనీ నీ కుటుంబ సభ్యులు సరే నీవంటే ఇష్టం ఉండకపోవచ్చు, మారినా సరే నీ పని నచ్చకపోవచ్చు, సరే తీసి ముందు నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, నువ్వు మారేవమ్మా, నిజంగా నువ్వు 100% నువ్వు దేవుని బిడ్డవి, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు అని నీ మనస్సాక్షి నీకు చెప్పాలి. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే మొత్తం మోడగట్టి లోకములో పనికిరాని నిన్ను మలినం చేసేది ఏదేసే అవన్నీ మోడగట్టి సిలువ వేయాలంట. సిలువలో మేకుల్లో కొట్టేసేయాలి. అట్టి అనుభవంలోకి మనం నడిపించబడదాము గాక. సిలువ సిలువ వేసి కొట్టాలి, కానీ నువ్వు భుజాన్ని వేసుకుని తిరగకూడదు, మెహలో వేసుకుని తిరగకూడదు, హృదయంలో దాచి పెట్టుకోకూడదు. వాటిని బయటికి పంపించాయి, ఇవి నాలో లేవు అని చెప్పుకునే రోజు ఏదైతే ఉందో అదే నీ జీవితంలో మంచి రోజు. గుర్తుపెట్టుకో, ఈ శరీర కార్యము నాలో లేవో, వీటిని చంపేశాను, సిలువ వేశాను అని చెప్పుకునే రోజే నీ జీవితంలో మంచి రోజు. అర్థమవుతున్నా వాళ్ళు చెప్పిన హల్లెలూయా. లోకాన్ని అనుసరించే వాళ్ళు రోజులు, ఏ రోజు మంచి రోజు, ఏ టైం, ఏ గడియ మంచిదో చూస్తారు, రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అమ్మ ఈరోజు మంచిదేనా, ఏ గడియ మంచిది అడుగుతారు. నిజంగా ఆత్మలో కపటం లేకుండా వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు సిలువ వేసి వాటిని వదిలించుకుంటావో, ఆ వదిలించుకున్న రోజే, సిలువ వేసిన రోజే, ఆ రోజే నీకు మంచి రోజు. అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. అన్నీ అడుగుతారు, ఈ రోజు బాగుందా, ఆ రోజు బాగుందా, ఏ గడియ బాగుంది, అట్లా అడిగి వాటిని ఫాలో అయ్యి వాటిని అనుసరించే వాళ్ళు జీవితంలో మాకు అంతా బాగా కలిసి వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? లేరు. కానీ ఎప్పుడైతే నీవు ఈ శరీర కార్యాలను, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ నువ్వు సిలువేస్తావో, ఆ రోజు నుంచి నీ జీవితంలో ప్రతిరోజు మంచి రోజే. ఆ మంచి రోజును నువ్వు ప్రతిదినం చూసుదువుగాక. అది కావాలి మనకి. నేను చంపేశాను, వాటిని వదిలించుకున్నాను. జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, విగ్రహారాధనను, అభిచారమును, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటి అన్నిటిని నేను చంపేశాను అని చెప్పుకునే రోజు కావాలి. ఆ రోజు కోసం ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావు అని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండండి. దేహంలో ప్రాణం ఉన్నప్పుడు సరి చేసుకోలేకపోతే పరలోకంలో సరి చేసుకునే అవకాశం లేదు, అసలు మా ద్వారం దగ్గరికి కూడా అవకాశం లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము దేవుని లేఖనాలను మనం పరిశీలన చేసి ఆ వెలుగులో మనం నడుచుకోవాలి. 6వ అధ్యాయం మనం గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది, మోసపోకుడి, దేవుడు వికరించబడాడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటే కోస్తాడు. నీవు దురాశల చేత ఏడవబడితే దానికి సంబంధించిన పంటే నువ్వు కోస్తావు. ఆత్మచేత నడవబడి, చూడండి ఇక్కడ, ఎలాగనగా తన శరీర చెల్లను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. తన శరీర చెల్లను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. నువ్వు ఎలా విత్తుతున్నావు? శరీరమును బట్టా, ఆత్మను బట్టా? నువ్వు దేనిని బట్టి విత్తుతున్నావో ఖచ్చితంగా నువ్వు ఆ పంటే కోస్తావు అంటాడు అపోస్తలుడైన పౌలే. ఈ గలతీ పత్రిక కూడా రాస్తూ ఉన్నాడు, ప్రేమ దేవుని బిడ్డలు, ఆత్మను బట్టి విత్తండి, ఖచ్చితంగా నీవు నిత్య జీవమును పంట కోస్తావు. నువ్వు శరీరాన్ని కనుక అనుసరిస్తే నువ్వు ఏది విత్తుతావో ఆ పంట కోస్తావు. అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మచేత
నీవు నడిపించబడటం, ఈ అనుభవం నీకు ఎంతైనా అవసరం. ఆ రోజు నీకు నిత్యానందం ఉంటుంది. ఒకసారి మీరు పరిశీలన చేసుకుని ఏ రోజు ఒకరోజు ప్రత్యేకంగా మీరు చూడండి. ఆత్మచేత నడిపించబడుతూ ఒక దినం గడిపితే ఎలా ఉంటుందో ఆ దినం మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. లేదా శరీరాన్ని బట్టి నడిపించబడితే ఒకరోజు ఆ విధంగా నడుచుకుంటే ఆ దినం ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమైంది. కాబట్టి మీరు ఆత్మ సంబంధులుగా ఉండాలి. పైకి భక్తి గల వారి వల్ల కాదు, కానీ దాని శక్తిని ఆశ్రయించేవారుగా మనము ఉందముగాక. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డరా, రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు. వినండి, శరీర స్వభావం గలవారు దేవునిని, అది నువ్వు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలనుకున్నావు? నువ్వు ఆత్మను అనుసరించే వ్యక్తిగా ఉంటే, ఆత్మ స్వభావం కలిగి ఉంటే నువ్వు దేవుని సంతోషపరచగలవు. శరీరాన్ని అనుసరించే శరీర స్వభావం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుని సంతోషపరచలేవు అంటున్నాడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎప్పుడు కూడా రెండు గ్రూపులు ఉంటాయి. ఒకటి శరీర స్వభావం గలవారు, ఆత్మ స్వభావం గలవారు. ఈ క్రైస్తవంలో ఈ రెండు గ్రూపులు. శరీర స్వభావం గలవారు, ఆత్మ స్వభావం గలవారి గురించి ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. శరీర స్వభావం గలవారు నిలబడలేరు, ఈ మార్గంలో నిలబడలేరు, క్రీస్తును అనుసరించలేరు, వెంబడించలేరు. శరీరాన్ని, దాని ఇచ్చలను, దాని కోరికలను సిలువలో వేస్తే తప్ప ప్రభువును వెంబడించలేరు అంటాడు. ఆత్మ స్వభావం గలవారు ఆత్మను అనుసరిస్తే వారి జీవితంలో ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. అటువంటి వారు మాత్రమే దేవునిని అనుసరించగలరు, వెంబడించగలరు. అటువంటి వారు మాత్రమే నిలబడగలుగుతారు అంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను దీవించబడాలి, దీవెన దీవెన దీవెన, ఇదే వ్యాపకం అయిపోయింది. ఇదే అయిపోయింది జీవితం. అందుకని భక్తుడు యోహాన్ అంటాడు 3వ పత్రికలో 2వ వచనంలో, 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా చాలు, ప్రియుడా నీవు భౌతికంగా వర్ధిల్లుచున్న ప్రకారం నీవు నీ ఆత్మలో వర్ధిల్లాలంటలా. ఏమన్నాడు? నువ్వు ముందు ఆత్మలో వర్ధిల్లు, నువ్వు ముందు ఆత్మలో వర్ధిల్లు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? ముందు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉన్నావా లేదా అది చూస్తాం మనం. అది ఆశీర్వాదం అనుకుంటాం మనం. కానీ నేను ఆత్మలో వర్ధిల్లుతున్నానా అనేది మాత్రం ఆలోచించారు చాలామంది. భక్తుడు అంటాడు, అపోస్తలుడు ఏమంటాడు? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమో. ఇది ఆత్మ సంబంధులు ఆలోచించాల్సిన విషయం. అంటే నేను భౌతికంగా ఇల్లు కట్టుకున్నాను, ప్లాట్ కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను, ఇది కాదు. ఆత్మలో నేను వర్ధిల్లానా, ఆత్మలో నేను వర్ధిల్లుచున్నానా అనేదే చూస్తాడు. ఆత్మలో వర్ధిల్లిన తర్వాత నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉంటావు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లిన తర్వాత నువ్వు ఆత్మ విషయంలో భ్రష్టుడు అవుతావేమో జాగ్రత్త. సొలొమోను చక్కగా ముందు ప్రార్థన చేశాడు, వినయంగా ప్రార్థన చేశాడు. నాకు తగిన జ్ఞానం కావాలయ్యా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు ధనమును అడగలేదు, ఐశ్వర్యమును ఘనతను అడగలేదు, కానీ జ్ఞానం అడిగావు. కాబట్టి జ్ఞానంతో పాటు ఇవన్నీ చేస్తానని చెప్పాడు. అన్నీ దేవుడు ఇచ్చాడు.
సొలొమోను అన్నీ పొందుకున్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏమాడు? దేవుడు నిన్ను దీవించింది భ్రష్టుడవమనా? దేవుడు నిన్ను దీవించింది దేవునికి దూరమైపోయి లోకానికి దగ్గర అవ్వమనా అంటే కాదు. దేవుడు దీవించింది దేవుని దగ్గర ఉండాలని. కానీ సొలొమోను చేశాడు, అన్ని విషయాల్లో పొందుకున్న తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయి భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భ్రష్టుడైపోయాడు. చరిత్రలో ఒక మంచి పేరు సంపాదించుకోవలసిన దానికి బదులుగా చివరికి ఇట్లాంటి పేరు సంపాదించుకున్నాడు. ఏమర్థమవుతుంది మీకు? భౌతికంగా వర్ధిల్లాడు, ఆత్మలో పతనం అయ్యాడు. ఆత్మలో పతనం అయిపోయాడు. మనం చాలాసార్లు ఒక చక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన్నైనది వెనుకటి వల్లే మరలా మట్టిలోకి పోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ఆ ఆత్మను మనము వర్ధల చేసుకోవాలి. ఈ దేహాన్ని, ఈ సుఖభోగాలను, ఈ ఎంజాయ్మెంట్ని, ఈ ఎంటర్టైన్మెంట్ని మనము డెవలప్ చేసుకుంటూ ఇందులో వర్ధిల్లితే ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టిపోతాం. కానీ అదే టైంలో ఆత్మను మనం పాడు చేసుకుంటే నిత్య నరకం, యుగ యుగాలు అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆత్మను వర్ధిల్ల చేసుకోవడము భక్తులకు ఎంతైనా అవసరమో. ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రతిదినము ఆత్మచేత, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఒకరోజు నీవు ప్రార్థనతో నీ జీవితాన్ని ఆరంభించు. ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపు. ఆ రోజు ఎలా ఉంటుందో నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తావు. నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తావు, నాకు ఈరోజు చాలా బాగుందనేసి. ప్రతి దేవుని బిడ్డ ఆరోగ్యం పెరిగిద్ది, ఆయుష్ పెరిగిద్ది. శరీర దురాశలను అనుసరిస్తే ఆ దినమంతయు నీకు ముళ్ళకంపలు దూకినట్టే ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను. మత్తయి సువార్తలో కూడా ఒక చక్కటి మాట చూస్తున్నాం. యేసుప్రభువారు స్వయంగా యేసుప్రభువారు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రతి దేవుని బిడ్డరా ఇక్కడ 19వ వచనంలో ఉంది, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు ఇవి హృదయములో నుండియే కదా వచ్చునో. ఇవి హృదయములో నుండియే కదా వచ్చునో. ఇవే మనుషుని అపవిత్రపరచునో. ఈ రాత్రి దేవుడు దీవించేస్తాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని తాగుతాడు. ఇవన్నీ ఎప్పుడు మనకు వినపడే మాటలే. కానీ వీటిని నేను నా హృదయములో నుంచి దూరం చేసుకున్నాను అనే క్రైస్తవులు కావాలి. వీటిని నా హృదయంలో లేకుండా బయటికి తోలేశాను అనుకుని చెప్పుకునే వాళ్ళు కావాలి. ఇవి నా హృదయంలో లేవు అని చెప్పేవాళ్ళు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణలు ఇవే కదా మనుషుని అపవిత్రపరిచేవి. ఇవే కదా హృదయంలో ఉన్నాయి. ఇవి నా హృదయంలో లేవు అని చెప్పుకునే వాళ్ళు కావాలి. అప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లినట్లో, అప్పుడు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లుగా అర్థం చేసుకుంటావు. ఇవి నాలో లేవు అని చెప్పుకునే వాళ్ళు కావాలి. తీసేసుకుందామా? ఒకవేళ ఉంటే తీసేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్న శరీర కార్యములు, అటువంటి ముళ్ళకంపలు ఉంటే వాటిని మన హృదయం తీసేసుకుందాం. మనము దేవుని ఆత్మచేత నడిపించబడిన వారంగా ఉందాం. దేవుని ఆత్మచేత నడిపించబడే వారంగా అట్టి అనుభవంలో జీవించుదాం. దురాశల చేత నడిపించబడితే నువ్వు ఎప్పటికీ దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు పిలువబడవు, అంగీకరించబడు. కానీ ఆత్మచేత, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే, దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. దేవుని కుమారునిగా నువ్వు ముద్రించబడతావు. దేవుని కుమార్తెగా నువ్వు ముద్రించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.